ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాభిషేకంలో మలయప్ప స్వామి వారి కటాక్షం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవం. తిరుమలలో ఘనంగా ఛత్రస్థాపనోత్సవం. నారాయణగిరి శిఖరంపై శ్రీవారి పాదాలకు విశేష పూజలు. యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు. శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో పవిత్ర సమర్పణ. శ్రావణ శుక్రవార పూజలతో కళకళలాడిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీదేవికి భక్తుల నీరాజనాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి యాగశాలలో పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళధ్వనుల నడుమ టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి వార్ల పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖానస ఆగముక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళధ్వనుల నడుమ పసుపు, చందనం, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరింపచేసి సహస్రధారల నడుమ ప్రధాన కలశ జలంతో మంగళాభిషేకాన్ని పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వార్లకు సేవాకాలం శాతమోరా జరిపి ఆస్థానం సమర్పించారు. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పురిన సురుల పాలీభూతమా, శరణాగత పారిజాతమా, పురిన సురుల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల మండపం వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. తిరుమల 7 కొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొదటిగా పాదం మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి రోజున ఛత్రస్థాపనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో ఆలయ అర్చకులు నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పాదాలను అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. తరువాత వేద పారాయణందారులు ప్రబంధ శాతమొర నిర్వహించారు.
ఆపై భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి గర్భాలయంలోని మూలవర్లకు, పరివార దేవతామూర్తులకు, ద్వైస్తంభ బలిపీఠ మండపాలకు, రాజగోపుర కలశ శిఖరాలకు, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు సంప్రదాయబద్ధంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఏడుకొండలవాడికి భక్తులు ఎన్నో రూపాలలో సేవలు అందిస్తూ తమ జన్మను చరితార్థం చేసుకుంటున్నారు. అటువంటి వారిలో తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన కొప్పెర వంశీయులు ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హుండీని కానుకగా సమర్పిస్తున్నారు. 1825వ సంవత్సరం నుండి ఈ సంప్రదాయాన్ని కొప్పెర వంశీయులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొప్పెరవాండ్లపల్లికి చెందిన కొప్పెర సాయి సురేష్ శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం ఎదురుగా నూతన హుండీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కనకదుర్గ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయం శ్రావణ శోభతో కలకలలాడుతోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి విశేష ఆరాధనలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ వరలక్ష్మీదేవిని మనసారా సేవించి తరించారు. రంగుల ముగ్గులు ముంగిట నిలిచి రమ్మని పిలిచినవి, వాకిట నిలిచిన తోరణమాలలు స్వాగతమొసగినవి. పావన శ్రావణ మాసము వచ్చెను శ్రీవరలక్ష్మీ రావే, తరగని సిరులను నరులకు నొసగే కరుణామయి నీవే. శ్రీవరలక్ష్మి రావే, సిరి సంపద నీవే. శ్రీవరలక్ష్మి రావే, సిరి సంపద నీవే. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వరుస సెలవులు, వారాంతపు రోజులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పాదాల మండపం వద్ద భక్తులు టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆపై భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ కాలినడకన కొండకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం గోపవరం గ్రామంలోని శ్రీ రామాలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రామాలయంలో కుంకుమ పూజలను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో కుంకుమ పూజల్లో పాల్గొని దైవారాధనలో భాగస్వాములయ్యారు. ఇక ఇటు భక్తుల కొంగు బంగారు దేవతగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువుదీరిన తల్లి శ్రీ మావుళ్ళమ్మ తల్లి శ్రావణ శుక్రవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మావుళ్ళమ్మను శ్రావణ శుక్రవార పూజల్లో భాగంగా దాదాపు 58 కేజీల స్వర్ణ ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. శ్రావణమాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. చక్కని వేదికపై శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారిని ఆరాధించారు. భక్తులు సంకల్పం చెప్పుకుని యథావిధిగా అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవి ఆరాధన మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మంలోని శృంగేరి శంకర మఠం శ్రీ శారదాంబ సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలు జరిగాయి. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని భక్తిపూర్వకంగా అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి పునీతులయ్యారు. రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్లోని శ్రీ కోదండి రామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మైసూర్ దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో సామూహిక భగవద్గీత పఠనం జరిగింది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గీతా పారాయణంలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. విశాఖలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతకు అర్చకులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్యంగా అలంకరించారు. ఆపై కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. మహిళలు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు కలువ పువ్వుల అలంకరణలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు.
అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ అంబా భవానీ ఆలయంలో భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు సహస్రనామార్చనల సహితంగా కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై భక్తులు వ్రతాచరణతో అమ్మవారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో వరలక్ష్మి వ్రతాలను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గర్భాలయంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి వరమహాలక్ష్మిని సేవించి తన్మయులయ్యారు. ఇక కరీంనగర్ జ్యోతినగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాదుర్గ అమ్మవార్లకు విశేష ఆరాధనలు, అలంకరణలు జరిపి సహస్రనామార్చన సహితంగా కుంకుమ పూజలు జరిపారు. భక్తులు ముగ్గురమ్మల దర్శనం చేసుకుని కుంకుమ పూజలు జరుపుకున్నారు. రథోత్సవంలో శ్రీ వీరభద్ర స్వామివారు దివ్యంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహాదేవుని మంగళకర నామస్మరణలతో నారాయణవనం మార్మరోగింది. అనుగ్రహ ప్రదాత ఆదిదేవుడు భద్రకాళీదేవి సమేతుడై శ్రీ వీరభద్రుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యధామం నారాయణవనంలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం. తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి రథంపై కొలువుతీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల రథోత్సవం కోలాహలంగా జరిగింది. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచదార, పసుపు, మంచి గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామివారి బృహత్ మూర్తికి తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు గ్రామంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వరుని సన్నిధిలో ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వాస్తు హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరునికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తరువాత ద్వైస్తంభానికి పూజలు చేసి ధ్వజారోహణం జరిపి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో కొలువైన శ్రీ శివబాలాజీ దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మేళతాళాల నడుమ పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, గంధం, పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేశారు. తరువాత పంచసూక్తం, శాంతి వచనాలతో స్వామివారికి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్ర ప్రతిష్ఠ ఆగమోక్తంగా జరిగింది. దోష నివారణార్థం ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా అర్చకులు యాగశాలలో ఉంచి పూజలు నిర్వహించిన పవిత్రాలను శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఆలయ ఆవరణలోని పరివార దేవతలకు, ద్వైస్తంభానికి, గోపుర శిఖరానికి పవిత్రాలను సమర్పించి మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 62,625 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,462 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,63,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.